తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. అలాగే జూన్ 15 నుంచి 30 వరకు అంటే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు అనేవి ఏ రాశులకి ఏ విధంగా ఉంటుంది 15 రోజులు అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మానస. గురుగారు, ముందుగా ఇప్పుడు పక్ష ఫలితాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ పక్షం అంటే ఈ 15 రోజులు మామూలుగా గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటున్నాయి, ఏ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయనేది ముందుగా తెలుసుకుందాం. జూన్ నెల 2025 సంవత్సరంలో మనకి రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు కర్కాటక రాశిలో నీచపెట్టున్నాడు. ఆయన సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అంటే కుజ కేతువుల కలయిక, దీన్నే పిశాచి యోగము, జ్యోతిషాల్లో అదృష్ట యోగాలు ఇలా ఉంటాయి కదా. ఈ మధ్యన వీళ్ళు పిశాచి యోగం మొదలు పెట్టారనమాట. పిశాచి యోగంలో ధనయోగం, అలా అంటే రెండు కలిస్తే అలా ఉంటాయి అని పితృదేవతలు సంబంధించింది కేతువు కాబట్టి. ఇకపోతే మేషంలో మనకు ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశి స్వక్షేత్రగతుడు అవుతాడు. అలాగే ఈ యొక్క బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఆయన తర్వాత మనకి ఏ రాశికి వస్తాడంటే మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడు అవుతాడు. గురుడు ఎలాగో అక్కడే ఉన్నాడు, మిథున రాశిలో సంచారము. ఈ విధంగా ఈ యొక్క శని ఏమో మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి దీని ప్రభావం వలన మనకి ఎప్పుడైతే ఈ యొక్క శని మీనరాశి సంచారం చేస్తాడో ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి ఎక్కువ అవుతాయి అన్నాం. దానికి ఉదాహరణగానే అది పశుపక్షాదులకు కూడా. మొత్తము సౌత్ ఇండియాలో తెలుగు ఉభయ రాష్ట్రాలలో, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం చూసుకో, అక్కడ కోడెలు అంటే మా గిత్తలు వాటిని దానం చేస్తారు. అవి వరుసలో వైరస్ ఇన్ఫెక్షన్ అయినాయి. అంటే ఎప్పుడు వచ్చినది? శని మీనరాశిలో ఉన్నప్పుడే. అంటే మనుషులకు కూడా వస్తాయన్నమాట. అప్పుడే కరోనా కలకలం కూడా కేసెస్ రిజిస్టర్ అయినాయి అన్నారు. సో ఈ శని ఆ విధంగా ఇచ్చేస్తాడు. అలాగే ఈ యొక్క కేతువు కుజుడు మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది మంచిదే. ఈ విధంగా ద్వాదశ రాశుల మీద కూడా ఈ యొక్క ఫలితాలు వివిధమైనటువంటి ఫలితాలు ఇస్తుందమ్మా. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ 15 రోజులు ఎలా ఉందంటారు పరిస్థితులు? అలాగే రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. సింహరాశి వాళ్ళు చాలా బిజీగా ఈ 15 రోజుల్లో ఉంటారనమాట. జూన్ పక్షం అంతా కూడా 15 నుంచి ఫారెన్ నుంచి ఇండియాకి రావడము, ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఫారెన్ వెళ్ళడము, దీనికోసం టికెట్లు సామాను సర్దుకోవడము, ఇలాంటివన్నిటితో చాలా బిజీగా ఉంటారు. దూరపు ప్రయాణాలు ఈ సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా చేస్తారు. ఉద్యోగంలో నో ప్రాబ్లం. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాల్లో ఏ మార్పులు లేవు, బాగానే వస్తుంది. లాస్ట్ 15 రోజుల కంటే కూడా ఇప్పుడు బాగానే వస్తాయి. అండ్ వీళ్ళకి ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళకి లీవులు 7 రోజులే ఉంటే కనుక వీళ్ళు ఫారెన్ టూర్స్ వెళ్ళాలి కాబట్టి ఎక్స్టెన్షన్ 3 days చండశాసనుడైన బాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ సింహరాశి వాళ్ళ జాతకం బాగానే ఉందని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అడవిలో పడేసిన వీళ్ళు ఇన్కమ్స్ అనేటటువంటివి సాధించుకొచ్చేస్తారు. ఇకపోతే జెనరాసిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి దాన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యి ఉంటారు. పేదవాళ్ళకి దానాలు చేయడం ఇవన్నీ కూడా మంచిదే. అలాగే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవుతాయి. దీనికి వీళ్ళు డిస్కరేజ్ అవ్వకూడదు. ఒక పని ఒకళ్ళు స్టార్ట్ చేశారనుకోండి, ఒక ఫస్ట్ టైం అవ్వకపోతే ఇంకా అవ్వడం లేదు కదా అని వదిలేస్తారు. అలా వదలకూడదు. సెకండ్ టైం అవడానికి ఛాన్స్ ఉంటుంది, థర్డ్ టైం అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దే హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్ అనమాట. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ రాహుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళొకటి దెబ్బలాడుకుంటూ ఉంటారు ఫర్ నో రీజన్. ఆ విధంగా ఈ యొక్క వితండ వాదం చేస్తూ ఉంటారు చాలామంది. మరి ఈ భార్యాభర్తల్లో ఎందువలన రీజన్ కూడా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భార్యాభర్తలు, భర్త అమెరికాలో, భార్య ఇండియాలో, లేకపోతే ఇలా ఉన్నారనుకోండి, వాళ్ళకి రాత్రి వీళ్ళకి పగలు, వీళ్ళకి రాత్రి వాళ్ళకి పగలు. వాళ్ళ పాపం పొద్దున్నే లేవగానే ఆ భర్తతో మాట్లాడదామని ఫోన్ చేస్తారు, వీడు మధ్యరాత్రి నిద్రలో ఉంటాడు. అలా అనమాట. చిన్న ఫర్ నో రీజన్స్, సింపుల్ రీజన్స్కి
వీళ్ళకి వితండవాదం చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఛాన్సెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ సింహరాశి వాళ్ళ వల్ల మనకి అవతల వాళ్ళ ఉద్యోగం కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళ వల్ల. ఎలా అంటే వీళ్ళు వేసే ఫుల్ స్టెప్స్ వల్ల. ఉదాహరణకు ఒక డాక్టర్ ఉన్నారు, ఒక డాక్టరు ఒక హోమం చేసుకోమని పూజారి గారు చెప్పారు, బాగానే ఉంది. చెప్పినప్పుడు చక్కగా వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటే సరిపోను, ఆమె గవర్నమెంట్ డాక్టర్ అయినప్పుడు ఆమె గవర్నమెంట్ ఛాంబర్లో చేసుకుంటే ఏమవుతుంది, మిగతా డాక్టర్స్ కంప్లైంట్ చేస్తారు, నర్సులు కంప్లైంట్ చేస్తారు, జాబ్ పోతుంది. అంటే వీళ్ళ వల్ల వీళ్ళకి పోతుంది అన్నమాట. అలా మనము ఇప్పుడు మన హీరో శ్రీకాంత్ గారు ఉన్నారు, మన కాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకున్నారు, కాలసర్ప దోష పూజ బాగానే ఉంది. వాళ్ళు ఆ దేవస్థానం పండితులు ఆ దేవస్థానంలో చేస్తుంటే ఏం ప్రాబ్లం ఉండకపోను, పక్కనున్న దేవాలయంలో చేస్తే నువ్వు ఎలా చేస్తావు, మన దేవస్థానం పూజ పక్క దేవాలయం వేద పండితుడిని సస్పెండ్ చేశారు. వీళ్ళని కనుక గమనిస్తే ఇద్దరు కూడా సింహరాశి వాళ్ళు. అంటే సింహరాశి వాళ్ళు అనుకోకుండా తెలియకుండా వీళ్ళు ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడానికి రాహువు శని రెండు పాపగ్రహాలు కాసుకొని ఉన్నాయి కాబట్టి. ఇకపోతే జన్మంలో ఉన్నటువంటి కేతువు, జన్మంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావాల వల్ల వీళ్ళు ఫుల్ స్పీడ్లో ఉంటారనమాట. ప్రతి పని కూడా యాక్టివ్గా చేయడము, భక్తి, శాంతస్తము ఇవి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వల్ల మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి వీళ్ళకి బాడీలో ఉంటాయన్నమాట. అందువలన జాగ్రత్తగా వీళ్ళు ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మెడిసిన్ తక్కువ వాడతారు సింహరాశి వాళ్ళు. ఎందుకంటే మేమే కదా సూర్యుడు మేమే కదా రవిగ్రహం, సింహరాశికి అధిపతి సూర్యుడు. సో అట్లా, సో దే హ్యావ్ టు టేక్ మెడికేషన్. ఆ తర్వాత వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకూడదు, ఇనప వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. శుభ్రంగా వీళ్ళంతా కలిసి ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవి మినిమం గ్యారంటీ ఉన్న వ్యాపారాలు ఇవన్నీ కూడా. సో డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. అలాగే షేర్స్ అండ్ స్పెక్యులేషన్స్లో ఆడేటటువంటి వాళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆడాలి. ఎందువలంటే ఈ యొక్క బుధుడు గురుడు గ్రహాలు ఇద్దరు ఒకటి కలిసి మిథున రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పిల్లలు, సింహరాశి పిల్లల వల్ల విపరీతమైన టెన్షన్ అనుభవించారు. ఇప్పుడు రిలాక్స్ అయిపోతారనమాట. ఎందువలనంటే సీట్లు వచ్చేసినాయి వాళ్ళ పిల్లలకి. మాకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ కావాలి, మాకు కొలంబియా యూనివర్సిటీలో సీట్ కావాలని వీళ్ళు బెంగళ పెట్టుకొని కూర్చున్నారు అనమాట. ఇప్పుడు వచ్చేసినాయి కాబట్టి ఇంక రిలాక్స్ అయిపోయి శుభ్రంగా దేవాలయాలు ఇవన్నీ కూడా తిరగడం జరుగుతుంది అనమాట. ఏదైతేనేమమ్మా ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా హ్యాపీగా ఖుషీగా ఈ పక్షం రోజులు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. రైట్ గురుగారు, మరి సింహరాశి వాళ్ళు ఈ వారం ఈ 15 రోజులంతా కూడా ఎటువంటి పరిహారాలు పాటించాలి? 2 పరిహారాలు పాటించాలి. ఎందుకంటే వితండవాదం చేయకుండా రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే శని కూడా బాగుండలేదు కాబట్టి అష్టమ శని, అందువలన శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఉదయం 8 గంటలకి ఒకేసారి ఇచ్చేయచ్చు, లేకపోతే 8-5కి అట్లా ఈ 2 దానాలు చేయాలి. అండ్ రావి చెట్టు రెమెడీ మాత్రం కంపల్సరీ పాటించాలి. రావి చెట్టుకి నీళ్లు పోయకుండా ప్రదక్షిణాలు చేసినా ఏం ఉపయోగం లేదు. నీళ్లు పోయమంటే ఒక బకెట్ నీళ్ళు పోయాలా, ఒక చిన్న స్పూన్ నీళ్లు, ఒక చిన్న రావి చెంబు నీళ్ళు సరిపోవు. కాబట్టి చక్కగా సఫిషియెంట్గా నీళ్ళు వేసి ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనైశ్చరాయ నమః, ఓం రాహవే నమః అంటూ ఆ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు కనీసం శనివారం నాడు చేయాలి. మిగతా రోజుల్లో వాళ్ళ ఇష్టము 11 సార్లు చేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేస్తే ఈ పక్షం రోజుల్లో కూడా వీళ్ళు జెండా పాతేస్తారనమాట. బ్రహ్మాండంగా ఉంటుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.